జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీ అందరికి మళ్ళా చాలా రోజుల తర్వాత ఈ మమతా బేగం గురించి ఒక న్యూస్ అయితే తెచ్చినాయా. ఇది కూడా మళ్ళీ ఏంటంటే పాజిటివ్ న్యూస్ అనమాట. మిమ్మల్ని అందరినీ కూడా సంతోషపరిచేదానికి ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెచ్చిన. కానీ ఈ న్యూస్లో ఒక బాధాకరం ఒక విషయం కూడా ఉండదన్నమాట. మన బాధపడే అంశం కూడా ఒకటి ఉన్నది. సరే, ఇంకా అసలు విషయానికి వస్తా. నేను మీకు అందరికి కూడా ఫస్ట్ నుంచి నేను చెప్తానే ఉండా, ఒరే నాయనా, ఈ కులాలు గోత్రాలు ఇవన్నీ కాదురా స్వామి, ప్రాంతాలు పార్టీలన్నీ సెకండరీ. ఫస్ట్ మనం తప్పనిసరిగా మనకు ఉండాల్సిన క్వాలిటీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఈ దేశానికి విధేయులుగా ఉండాలా. ఎందుకంటే ఈ మట్టిలో పుట్టినాము, సకల సదుపాయాలు ఈ దేశం నుంచి అనుభవిస్తూ ఉన్నాము, ఎంతో స్వతంత్రంగా బ్రతుకుతున్నాం మనం. నేను ఇంకొక మాట గుర్తు చేయాలా, 1947లో మనకు స్వాతంత్రం వచ్చిందియా. ఇప్పుడు ఇది ఎంత, 2024. అంటే కనీసం 100 సంవత్సరాలు కూడా ఇంకా పూర్తి కాల. ఎట్లా తయారైపోయినారంటే, ఈ స్వాతంత్రాన్ని మనం ఎట్లా సంపాదించుకున్నాము, ఎంతమంది తమ ధన మాన ప్రాణాలను త్యాగం చేస్తే ఈరోజు మన స్వేచ్ఛావాయువులు పిలుస్తున్నాము, స్వతంత్రంగా మనం బ్రతకగలుగుతున్నాం అనేది కూడా చాలామంది మర్చిపోయినారు. చెప్పాలంటే దేశాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఆ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. గతంలో ఏంటంటే, సరే పాకిస్తాను, బంగ్లాదేశ్, భారతదేశం ఇదంతా కూడా కలిసి ఉన్నది కదా అప్పట్లో. అప్పుడు ఏడేందంటే కులాలకు మతాలకు అతీతంగా చాలామంది స్వతంత్రం కోసం పోరాడినారు. కానీ ఇప్పుడు ఎట్లా తయారైపోయినారంటే జనాలు, భారతదేశాన్ని ఏమో వ్యతిరేకిస్తారు, పాకిస్తాన్లో పాలస్తీనాలనేమో ప్రేమిస్తారు. అట్లా తయారైపోయింది. నేను మళ్ళా చెప్తున్నా, ఖచ్చితంగా ఈ దేశానికి విధేయులుగా ఉండాలా, ఆ కృతజ్ఞతని చూపించాలా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ధర్మాచరణ అయితే పాటించాలా. హిందువులందరూ కలిసి ఉంటేనే మన భవిష్యత్తు, మన దేశానికి భవిష్యత్తు. 1000 సంవత్సరాలకు పైగా మనం బానిసలుగా బతికినాం. కానీ మీరు అదంతా మర్చిపోయి నపుంసకుల మాదిరిగానే మీరు ఆలోచన చేశారంటే కథం ఏం లే. ఈ 100 సంవత్సరాలు, కనీసం 100 సంవత్సరాలు ఒక జనరేషన్ పూర్తి కాకముందే మళ్ళీ మనం బానిసలుగా మారిపోతాం. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది ఇప్పటికే మత ఛాందసవాదంతోనూ మత పిచ్చితోనూ కొట్టుకొని చచ్చారు. ఇంకో పక్క ఎవరు మట్టుకోళ్ళు ఈ దేశాన్ని వాళ్ళ మతాలు పరిపాలించాలా, అంటే వాళ్ళ మత జనాభా ఎక్కువ ఉండాలా. తద్వారా ఏంటంటే ఈ రాజ్యాధికారం ఈ దేశాన్ని మన చెప్పు చేతలకు తీసుకోవాలని చెప్పేసి ఈ పాషాణ మతాలన్నీ కూడా విపరీతంగా ప్రయత్నం చేస్తాయి. మనం ఏందో మన స్వార్థాలు, మన బతుకులు, మన బాధలు, మన కష్టాలు, మన అప్పులు అయ్యి అని చెప్పేసి మన స్వార్థంలో మనం మునిగిపోయి తేల్తున్నాం. కానీ మనకు తెలియకుండానే చాప కింద నీరు మాదిరా ఈ దేశాన్ని వాళ్ళ చెప్పు చేతలకు తెచ్చుకునేదానికి, వాళ్ళు స్వాధీనం చేసుకునేదానికి విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? నా బాధ, నా ఆవేదన నేనేం చెప్తాను మీకు అసలు అర్థమవుతుందా? మీలో మార్పు తీసుకురావాలని నేను ఈ అంతా ప్రయత్నం చేస్తున్నా. నాయనా వద్దు, ఈ సెక్యులర్ అనే దరిద్రం మనకొద్దు, మనం హిందువులుగా ఉన్నాము, ఈ దేశానికి కృతజ్ఞత అనేది మనం చూపిద్దాము, మన దేశాన్ని, మన దేశ భవిష్యత్తును మనం కాపాడుకుందామని నేను చెప్తాను. అది విషయం. సరే, ఇంకా ఈ మమతా బెనర్జీ విషయానికి వస్తే, ఈ అవినీతి అకృత్యాలపైన పోరాటం చేస్తే ఖచ్చితంగా మనల్ని అయితే విజయం వరిస్తుంది అని చెప్పి, నేను ఇక్కడ ఇంకొకరి మీద ఏదో పోయి దాడులు చేయమని చెప్పి నేను చెప్పడంలే. కానీ మన హక్కుల కోసం కనీసం మనం పోరాటం చేయాలని చెప్పి చెప్తున్నా. అది తప్పనిసరి. పోరాడింది కనీసం మన గిన్నెలే కూడు కూడా రాదు. అర్థమవుతుంది మీకా? ఖాళీగా కూర్చుంటే అన్నమైనా వస్తుందా చెప్పండి? అలాంటిది ఎంతోమంది త్యాగ ఫలితం ఈ దేశం, మన స్వతంత్రం. దాన్ని బాగొట్టుకుంటే ఎట్టా? మళ్ళీ సరే, ఇప్పుడు మనం బాగానే బొత్తున్నాము, మనం చేసుకునే ఏ జన్మలో చేసుకునే పుణ్యమో, మన పెద్దవాళ్ళు చేసుకునే పుణ్యమో. కానీ మనం బాధ్యతాయుతంగా మనం సరిగ్గా లేక మనం చేస్తున్నటువంటి అశ్రద్ధ, మన బేకార్ చేష్టాల వల్ల మనం కాకపోయినా మన బిడ్డలు అయితే ఖచ్చితంగా బానిసలుగా మారిపోతారు. మనం ఇంత కష్టపడుతుంది మన బిడ్డలు బానిసలుగా మారేదానికా? ఆలోచన ఉండాల్సిన అవసరం లేదు ఒకరివైనా కూడా. బుద్ధి జ్ఞానం అనేది ఉండాలి కదా. అది అయితే హిందువులు ఐకమత్యమైనటువంటి, అంటే వాళ్ళందరూ కూడా అన్నిటికీ అతీతంగా కలిసిపోయినటువంటి ఒక సంఘటన అయితే ఈ పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు జరిగింది. దానికోసమే నేను ఇప్పుడు మీకు ఇదంతా చెప్తాను. అటువంటి సంఘటనే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో జరిగింది. మొన్న ఈ మధ్య ఈ కలకత్తాలో ఈ లేడీ డాక్టర్ అత్యాచారం, తర్వాత హత్య జరిగిన విషయం మనకందరికీ తెలుసు కదా. అయితే ఈ ఉదంతం మర్చిపోక ముందేయా పశ్చిమ బెంగాల్లో మరొక సంఘటన అయితే జరిగింది. ఇది ఇంకా దారుణమైనటువంటి సంఘటన అనమాట. ఇంకా అసలు విషయానికి వచ్చే, పశ్చిమ బెంగాల్లో దక్షిణ 24 పరగణాలు అనే ఒక జిల్లా ఒకటి ఉన్నది. ఆ జిల్లాలో కుల్తాలి అనే ప్రాంతం ఒకటి ఉంటుంది అనమాట. ఈ కుల్తాలి ప్రాంతము బంగ్లాదేశ్కు దగ్గరగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఈ కుల్తాలి ప్రాంతంలో బంగ్లాదేశ్ ముస్లింల జనాభా ఎక్కువగా ఉంటారు. చూడండి, హిందువుల జనాభా తక్కువగా ఉంటారనమాట అక్కడ. అయితే మొన్న ఏంటంటే ఈ కుల్తాలి గ్రామంలో హిందూ అయినటువంటి ఒక 10 సంవత్సరాల ఒక చిన్న బిడ్డను, 10 సంవత్సరాల వయసు ఆ చిన్న పాపను ఈ బంగ్లాదేశ్ సంబంధించినటువంటి ఈ జాంబీగాళ్ళు అత్యాచారం చేసి హత్య చేశారు. కనీసము మంచిలే, మానవత్వంలే, జాలిలే, దయలే. 10 సంవత్సరాల బిడ్డరా, ఏమరా మీకు పుట్టరంటారా బిడ్డలో? మీ ఎండల్లో ఉండరా?
మీ బిడ్డలను ఇంకెవరైనా అమాజ్ చేస్తే మీ ప్రాణం భరించగలుగుతుందా? మనసు అసలు జీర్ణించుకోగలుగుతుందా? గుండెలు పగిలిపోవా? మరి మీకంటే రాక్షసులు ఏం కదరా? 10 సంవత్సరాల బిడ్డను ఎట్టరా స్వామి? బతుకులు ఏం మనుషులు రా స్వామి. వీళ్ళు మళ్ళీ వీళ్ళని ఏమన్నా అంటే వీళ్ళు ర్యాలీలు చేయడము, ధర్నాలు చేయడము, నిరసనలు చేయడము, అంతా పోరాటాలు చేయడము, కేసులు పెట్టడము, వీళ్ళ బుద్ధ కన్నా సిగ్గు లేకుండా ఒకరవన్నా కూడా కనీసం అన్నమే కదా తినేది, అశుద్ధం తింటారు కదా. మరి ఇట్లా పనులు ఎట్ట చేస్తారు? అది ఎవడైనా కూడా, ఏ కులం వాడైనా, ఏ జాతి వాడైనా, ఏ మతం వాడైనా, ఎవడైనా కానీ ఇట్లా పనులు చేస్తే ఏమిలా ఇది కొయ్యలు మిషన్ ఉంటుంది, కొయ్యలు కోసేది, దాంట్లో పెట్టాలి ఆ రంప కింద సగం అన్నీ కూడా తలకాయ కాడించి పాదాల కాడికి సగానికి రావాలా. అప్పుడు కానీ ఇట్ట వాళ్ళకు కారణం అది. ఈ 10 సంవత్సరాల పాపను అడవుల్లోకి తీసుకొని పోయి అత్యాచారం చేసి హత్య చేశారు. కనీసం కనికరం అనేది కూడా లేకుండా ఎట్టా మనుషులు రా స్వామి వీళ్ళు. అయితే ఈ విషయం ఏంటంటే కుల్తాలీ ప్రాంతంలోని హిందువులకు అందరికీ కూడా తెలిసిపోయింది. ఇక ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇంకేం చేస్తారు, బాధ కదా. కానీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ను తీసుకోవద్దని చెప్పి కుల్తాలీ నియోజకవర్గ ఎమ్మెల్యే, వాడి పేరు వచ్చేసి గణేష్ చంద్ర మొండల్, అర్థమవుతుంది కదా, ఓడు పోలీసు వాళ్ళను హెచ్చరించాడనమాట, అంటే వార్నింగ్ ఇచ్చాడు. ఈ ఎమ్మెల్యే తృణమూల కాంగ్రెస్ నాయకుడు, అంటే ఎవరు, ఈ మమతా భోగం ఉన్నది కదా, అదే బేగం, ఈ మమతా బేగం సంబంధించిన పార్టీకి సంబంధించిన నాయకుడు అనమాట ఎమ్మెల్యే ఈయన గారు. ఇక నిందితులు ఈ బంగ్లాదేశ్ జాంబీగాళ్ళు కావడంతో ఈ ఎమ్మెల్యే నిందితుల పక్షాన్ని నిలబడినాడు. చూడండి, అంటే ఓళ్ళు చేసిందే ఎట్టా పని, వాళ్ళంటి వాళ్ళకి వీడు సపోర్ట్ చేయడం అంటే ఇంకా వీడు ఎట్ట పుట్టి ఉంటాడో, ఎన్ని మిషన్లు పెడితే పుట్టాడో, వీడు ఎంతమంది మిక్స్ చేస్తే పుట్టాడో, అది కదా. నేరుగా ఏంటంటే ఈ కుల్తాలీ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ అమ్మాయి తల్లిదండ్రులను కూడా బెదిరించినాడు. అంతే. ఇక ఈ విషయం ఏంటంటే కుల్తాలీ ప్రాంతంలోని హిందువులందరూ కూడా తెలిసిపోయింది. అయితే ఎప్పుడూ కూడా కులాల వారీగా విడిపోయి ఉండే హిందువులందరూ కూడా ఒకటైపోయినారు. కులాలను, వర్గాలను మొత్తం అన్నిట్లు కూడా పక్కన పెట్టి అందరూ ఒకటైపోయి ఆ పోలీస్ స్టేషన్కి పోయినారు వీళ్ళంతా కలిసి. ఇక ఈ కుల్తాలీ నియోజకవర్గ తృణమూల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అక్కడే ఉన్నాడు. ఓడు కూడా అక్కడకు గుంపుగా వచ్చేటువంటి హిందువులను చూసి వీళ్ళు ఏం చేస్తారులే అనుకొని వాళ్ళ బెదిరించినాడు. అంటే అధికార మదం అన్నమాట. ఓడి ఎమ్మెల్యే వాళ్ళ పార్టీనే రూలింగ్లో ఉన్నది, మదం. కేసు పెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరించాడు కూడా ఎవరిని, వాళ్ళందరినీ కూడా. అంతే. ఇక ఒక్కసారిగా ఆగ్రహంతో రగిలిపోయినటువంటి హిందువులందరూ కూడా ఆ ఎమ్మెల్యే పైన తిరగబడినారు. కర్రలతోనూ బడిసెలతోనూ ఆ ఎమ్మెల్యే మీదకి అయితే దూసుకొని పోయినారు. ఎమ్మెల్యేనైతే మామూలు కాదు, ఇంకేనా జజ్జనాకర్ జనారి అన్నట్టు చెతకు కొట్టారు. అట్టే ఊరికి అయితే కొట్ల. ముఖ్యంగా ఏంటంటే ఈ మహిళలు, హిందూ మహిళలు వీరనారిమణుల మాదిరి రెచ్చిపోయి ఈ తృణమూల కాంగ్రెస్ ఎమ్మెల్యే మీద పిడుగుతులు కొట్టారు. పొరక దొరికితే పొరక, చేట దొరికితే చేట, కట్టి దొరికితే కట్టి, దేంతో దొరికితే దాంతో చెత్త కొట్టి పారిపోతారు. అట్నే అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి అనమాట. అంటే నేను ఒక మాట చెప్తున్నా, ఒక్కటి మన వాళ్ళలో మార్పు వచ్చి తిరగబడితే ఎవడు కూడా ఏమి చేయలేడు. ఎందుకంటే మనం ధర్మం పక్క నిలబడతాము, ధర్మం కోసం అది ఎంతకైనా తెగించాం కాబట్టి. మన తెగింపు చూసి ఆ వాళ్ళోడు ముందుకు రావడానికి కూడా పోయాల్సిందే, అది మ్యాటర్. దీంతో భయపడిపోయేటువంటి కుల్తాలీ ఎమ్మెల్యే గణేష్ చంద్ర మొండలో ఇక అక్కడి నుంచి పరారైపోయినాడు. తన బాడీగార్డుల సాయంతో ఎట్టో ఒకటి నుంచి తప్పించుకొని కారులో అక్కడి నుంచి ఈ ఆడవాళ్ళ దగ్గర అందరితో తన్నులు తింటా ఉన్నాడు కదా, ఆ తన్నుల నుంచి బయటపడి ఎట్టో ఒకట కుయ్య ముర్ర అన్నట్టు గడ్డపడి వాడి కారులో అయితే ఆ నుంచి పరారైపోయినాడు. ఇక పరిస్థితులు చేయి దాటిపోయేలా ఉండడంతో ఇమీడియట్గా పోలీసులు ఏం చేశారంటే ఎవరైతే ఆ చిన్న బిడ్డను అత్యాచారం చేశారో ఆ నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అది జరిగిన విషయం. ఎట్లా న్యూసా? అందుకే నేను చెప్పేది, నాయన కలిసి ఉన్నాము, కలిసి ఉంటే మనకు న్యాయం జరుగుతుంది, మనకు అన్ని హక్కులు మనం బాగుంటాయి, మన భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్పి అందరూ కలిసిమెలిసి ఉన్నామని చెప్పి మొత్తుకునేది. అందుకే అది మ్యాటర్. అక్కడుండే హిందువులంతా కలిసి పోరాటం చేయబట్టి హిందువులకు అక్కడైతే న్యాయం జరిగింది, ఆ బిడ్డకైతే న్యాయం జరిగేదానికి అవకాశం ఉండాలి. లేదంటే పరిస్థితులు మళ్ళీ ఎప్పుడులాగానే ఇంక అంతే కంటిన్యూ అట్టే అయిపోయిండు. అది మ్యాటర్. మీకు గనక ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ను తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ న్యూస్కు సంబంధించి మీరు విన్నారు కదా ఇప్పుడు దాకా, కాబట్టి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు, అంటే మీరు ఏమనుకుంటున్నారు ఈ న్యూస్ చూసిన తర్వాత, మీ అభిప్రాయం ఏందో కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.